తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ చర్చిస్తున్నారు. కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యంపై నిలదీసేలా, హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులపై పట్టుబట్టేలా అధినేత ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్లో మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఏదైతే రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించి, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు అధినేత కేసీఆర్. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు 8 నెలలు కావచ్చినా ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకపోవడంతో దీనిపై ప్రజల్లో చాలా కూడా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. సమస్యల సుడిగుండంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎలాంటి అంశాలను సభా వేదికగా మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఎలాంటి అంశాలను ప్రజలకు మేలు చేసే అంశాలు ఏంటివి, ప్రజలకు ఏ విధమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారం ముందు ఎలాంటి హామీలు ఇచ్చింది, హామీలు ఎంత మేరకు నెరవేర్చారు, అన్ని అంశాలపైన కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఒక రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 1 లక్ష లోపు రుణమాఫీ చేసింది. ఇప్పటికీ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని గతంలో చెప్పినప్పటికీ కనీసం 1 లక్ష లోపు కూడా రుణాలు ఉన్నవారు అందరికీ కూడా చేయకపోవడం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగానికి సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ఏ విధమైన విధి విధానాలను, ఎందుకు రుణమాఫీ అందరికీ చేయలేకపోయారు, వాటన్నింటినీ కూడా రైతాంగం పక్షాన ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ, శాసన మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ఇటు వానాకాలం పంటలు వేసుకొని ఆల్రెడీ 1.5 మంత్ అవుతుంది. అయినప్పటికీ కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం పట్ల కూడా ఇప్పటికే చాలామంది రైతులు అప్పుల పాలయ్యారు. చాలామంది రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతు పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సిన గతంలో ఉన్న రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు ఎకరాకి, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు? అంతేకాకుండా ఇవాళ గతంలో ఏదైతే రైతు బంధును, రైతు భరోసా చేసా మేము ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పారు. కానీ ఎంతవరకు ఇప్పటి వరకు కూడా రైతు భరోసా అనేది ఇవ్వకపోవడం హాస్యాస్పదంగా ఉంది. దీనిపైన కూడా రైతులంతా గందరగోళమైన పరిస్థితి, రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్న పరిస్థితి. వీటన్నింటినీ కూడా ఇవాళ సభా వేదిక ద్వారా ప్రజలకు సంబంధించి, రైతాంగానికి సంబంధించిన సమస్యలపైన ప్రధానంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తనుంది, ఆ ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ప్రభుత్వం మెడలు వంచైన రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా ఇవాళ ఆ ప్రభుత్వ పథకాలను అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేనుంది శాసనసభ వేదికగా. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం చెందాయి.
ఇవాళ ఎక్కడ చూసినా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. డ్రగ్స్ కావచ్చు, ఇటు హత్యలు కావచ్చు, ఇటు ఏదైతే ఇతర అసాంఘిక కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో పెరిగిపోయాయి. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు చూసిన తీరును కూడా ఇవాళ సభా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. దీనన్నింటికి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఇవాళ ముఖ్యంగా పెన్షన్, ఆసరా పెన్షన్లు, గతంలో ఇచ్చిన ఆసరా పెన్షన్లు కూడా ఇవాళ సరైన సమయానికి ఇవ్వట్లేదు. సరైన సమయానికి ఇవ్వకపోగా గతంలో ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇవాళ ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని చెప్పారు, 4,000 చేయలేదు. ఉన్న పెన్షన్ కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడంతో ఆ పెన్షన్దారులు కూడా చాలామంది వయోవృద్ధులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వికలాంగులు కావచ్చు, ఇతర పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాటన్నింటినీ కూడా సభా వేదిక ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లోపించింది, ఎక్కడ చూసినా గ్రామాల్లో పారిశుద్ధ్యం అంతా పడికేసిందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో కనీస వసతులు లేవు. ఇవన్నీ ప్రజా సమస్యలు కావచ్చు. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్తో పాటు అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా బీఆర్ఎస్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఇటు తెలంగాణలో అనేక సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నారు. ఇటు నిరుద్యోగ యువతకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీ గుల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గత ఏదైతే 10 సంవత్సరాలకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే పోలీస్ వ్యవస్థ ఉందో ఇప్పుడు మళ్ళీ అదే విధంగా పోలీస్ వ్యవస్థ ఉంది. వీటన్నింటిపైన కూడా ఆ ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు లేదు. ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి ఏదైతే పోస్టులు పెంచిస్తామన్నారు. మెగా డిఎస్సి కూడా పోస్టులు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ప్రధానంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఏదైతే గతంలో ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే గ్రూప్ 1 సంబంధించి 1:100 అని చెప్పారు. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినాక అది సాధ్యం కాదు, అది చేయలేమని చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆనాడు చెప్పిన మాటలు ఇవాళ మరోసారి కూడా సభ వేదికగా నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ సభలో ప్రశ్నించనుంది ప్రభుత్వాన్ని. అంతేకాకుండా వారన్నింటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రతిష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.